నాన్న ఒక కథ చెప్పు నాన్న. ఏం కదరా? నీ ఫ్రెండ్షిప్ స్టోరీ చెప్పు నాన్న. సరే. అనగనగా సైలెన్స్. వాడెవరు రాడు? వాడు కొత్త వచ్చింది అనుకుంటా. వీని పేరు దీక్షిత్. సో వీడు మన క్లాస్ కొత్తగా వచ్చాడు. సో వీనితో అందరు ఫ్రెండ్షిప్ చేయాలి, కలిసిమెలిసి ఉండాలి. అరే మంచూరా సోడా బుడ్డి కల్లేసుకుని ఎంత పట్టుకున్నారా? హే సైలెన్స్. ఓకేనా, వెళ్ళి కూర్చో. అడలు కూర్చో. అడువో. వీళ్ళెవరు నన్ను వాళ్ళ బెంచ్లో కూకోనివ్వట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు ఎట్లా? ఎవరైనా రే ఇటు రారా. రే నిన్నేరా పిలిచేది. ఇటు వచ్చి నా పక్కన కూర్చో. హాయ్, ఐఎమ్ బాలరాజ్. ఈడెవడు షేకండిస్తలేడు? ఎవరు నాతో ఉండట్లేరు, ఎవరు నా పక్కన పడుకోవట్లేరు. ఒక్కొన్నే పడుకుంటే భయం వేస్తుంది. రేయ్ ఎందుకు భయపడుతున్నావురా? నేనున్నాగా. అరే లేరా రే, ఎంతసేపు అంటావు? ఎంతసేపు అంటావు రే? నీకే చెప్పేది లేవరా రే. ఏమైంది? అరే ఏమైంది అంటున్నాయండి? టైం ఎంత అవుతుంది? ఎంతసేపు అంటావు? ఉచ్చవాసన వస్తుంది. ఉచ్చవసుకున్నావా? నిజం చెప్పు. అవునరా, ఆడు చూసుకున్నట్టున్నాడు. అంత గలీ స్మెల్ వస్తున్నది. అరే పారమడి ఉండద్దు. చీచి చీచి. అరే ఆడ వస్తుంది చూడరా. అరే ఉచ్చవసుకున్నాడే 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 ఉచ్చవసుకున్నాడా? అరే ఉచ్చవసుకున్నాడా? చిచి అరే ఉచ్చవసుకున్నాడే ఉచ్చవసుకున్నాడా? అరే ఆడున్నాడు చూడు, ఆడు బెడ్షీట్లు చూసుకున్నాడటరా. దీక్షిత్ ఇటు వచ్చి కూర్చో. దీక్షిత్ వాళ్ళు అట్లనే అంటారు, అవన్నీ ఏం పట్టించుకోకు. పాపం వాళ్ళన్న మాటలకు ఫీల్ అయ్యాడనుకుంటా. వెళ్ళి పలకరిద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏం లేదు. నీ మొహం చూస్తేనే అర్థమైతుంది వాళ్ళన్న మాటలకు హట్ అయ్యావని. అవేమి పట్టించుకోకరా. సర్లేగా నువ్వు తిన్నావా? నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు తినలేవని. ఇగో ఇటీ నేను తింటా. నువ్వు తిన్నట్టే గాని ఇగో. సర్లే గాని క్లాస్ కి లేట్ అవుతుంది పా. ఓకే, ఈ రోజు క్లాస్ అయిపోయింది. ఈ రోజు ఇచ్చిన హోంవర్క్ రేపు చేసుకొని రావాలందరూ. ఓకేనా? దీక్షిత్ నీకొకటి అడగానా? దేని గురించిరా? నువ్వు ఎప్పుడు డల్లుగుంటావు, ఎప్పుడు ఎవరితో మాట్లాడవు, ఎందుకురా? అది ఈడేం చెప్తున్నాడు? అరే దీక్షిత్, వెనకేముంది? ఏం దాస్తున్నావు? ఏం లేదు. నేను నీ అబ్బా అంటాడు. రాకనేనా? ఏం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాడు చదువుకు అర్థం కాదు. దిమాగ్ లేదా నీకు? నిన్నే అడిగేది చెప్పా. ఇంకోసారి చదువు గిదువు అన్నావు అనుకో, చెమడాలు ఓల్చి పడేస్తా. నా 1 2 ఈరోజు సర్వే అయిపోయింది. ఎవరి బాబు ఇక్కడేం చేస్తుండు? బాబు బాబు ఏమైంది బాబు? ఇక్కడెందుకు కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చదువు అంటే బాగా ఇష్టం అంకుల్. నేను చదువుకుంటా అంటే మా నాన్న చదువుకోనివ్వట్లేదు. చదువుపైన నీకు ఉన్న ఇంట్రెస్ట్ చాలా గ్రేట్ రా. అయినా నేను మీ డాడీతో మాట్లాడతలే, సరేనా? థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ కదా సార్.
నేను కూడా ఒక టీచింగ్ చేసే టీచర్ని. ఓకే సార్. ఆ సార్ మా నాన్నతో మాట్లాడి నన్ను ఈ హాస్టల్లో చదివిపిస్తుండు. జరిగింది ఏదో జరిగిపోనరా. ఇప్పుడు నువ్వు బాలరాజ్ ఫ్రెండ్వి, ఎప్పుడు ఎనర్జీగా హ్యాపీగా ఉండాలి, సరేనా? సరేరా. సరే అనుడు కాదు, ఉండాలి, సరేనా? సరే. సరేపా. స్టడీ అవర్స్ లో వీడెందుకు పోయినాడు? దీక్షిత్, అరే దీక్షిత్, స్టడీ అవర్స్ టైంలో పనుకుంటున్నావేంటి? ఏమైంది? అది చలి బాగా పెడుతుందిరా. చలి పెడుతుందా? అయ్యో జ్వరం వచ్చిందా? శిఖరం గోదాం, మెల్లగా లేరా పా. సార్. ఏమైంది బాబు? సార్ మా ఫ్రెండ్ ఫీవర్ వచ్చింది సార్. అవునా, చూస్తాగు. ఫీవర్ బాగా ఉంది అబ్బాయికి. ఇప్పుడైతే ఈ టాబ్లెట్స్ ఇస్తాను. ఎవ్రీ 6 hours కోసారి ఈ టాబ్లెట్ వేయండి, ఓకేనా? రాత్రికి ఇక్కడే ఉండండి. ఒకవేళ తగ్గకుంటే రేపు పొద్దున రిమ్స్కి తీసుకెళ్దాం, ఓకేనా? ఓకే సార్. కలిసాయి రెండు హృదయాలు, కలిపాయి మధుర జ్ఞాపకాలు. టైం అవుతుంది. చిన్న చిన్న దీక్షిత్, దీక్షిత్ లే, టాబ్లెట్స్ వేసుకుందు. పెరిగాయి ఎన్నో బంధాలు, నువ్వుంటే నేనున్నాను, నేనుంటే నువ్వున్నావు. ఈ చిన్నారి ప్రపంచంలో మనమే మనకంటూ ఉన్నాము. అరే దీక్షిత్ లేరా, తెల్లారింది. జ్వరం ఎలా ఉందో చూడ్ని. అమ్మయ్యా, జ్వరం తగ్గిపోయింది. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఎందుకురా? నన్ను రాత్రి అంతా చూసుకున్నావు కదరా, అందుకే. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్ యూ ఎందుకురా? గుద్దుతా ఇంకోసారి అన్నావు అనుకో. సరేరా, ఇంకోసారి అనలే. సరేరా, ఫ్రెష్ అప్ అవుదాం. ఈరోజు రాఖీ పండుగ కదా, చెల్లె వాళ్ళు వస్తారు రాఖీ కట్టడానికి. దా. అరే నువ్వు వెళ్ళరా, నేను సార్ని కలిసి వస్తా. సరే మరి, జల్దీరా. సరే. వాడికంటూ చెల్లుంది, నాకెవరు లేరు. నాకెవరు కడతారు రాఖీ? నాన్న. అన్నయ్య ఎలా ఉన్నావు చెల్లి? బాగున్నా అన్నయ్య, నువ్వెలా ఉన్నావు అన్నయ్య? బాగున్నాను చెల్లి. నాన్న బాగున్నావా? మేము బాగున్నాం లేరా. పద, లేట్ అవుతుంది, రాఖీ కట్టుకున్నారు. సరే పదండి. అమ్మా నైని, అన్నయ్యకి రాఖీ కట్టమ్మా. అన్నయ్య చేపట్టన్నయ్య. వస్తే మొద్దుదాన్న, ఫస్ట్ రాఖీ కాదే బొట్టు పెట్టాలి. ఓ అవును కదా. దీక్షిత్, అక్కడేం చేస్తున్నారా? ఇట్లా రాను. రే, ఇప్పుడు నువ్వు వస్తావా లేవా? వస్తున్నా. ఇక్కడ వచ్చి కూర్చో. బాబు, పిలిస్తే అంతా ఎందుకు మొహమాట పడుతున్నావు? మా బాలరాజ్ ఫ్రెండ్ అంటే నా కొడుకు లాంటోడివి నువ్వు. అన్నయ్య చేపట్టన్నయ్య, రాఖీ కడతా. నువ్వు నాకు రాఖీ కట్టడం ఏంటి చెల్లి? చెల్లి అన్నావు కదా, అన్నయ్యకి రాఖీ కట్టొద్దా? ఇటీ నీ చెయ్యి. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మూడి మధ్య అసలు చదవట్లేదు, ఏమో మరి. ముందు చెప్పి చూడురి, అన్ని ఎగ్జామ్ లో 0 మార్కులు తెచ్చుకుంటున్నాడు. సరే సార్, నేను చెప్తాను వాడికి. సరే చెప్పండి. రేయ్, ఎందుకు చదవట్లేదురా? నాన్న అది ఇది కాదు, ఇంకొకసారి నా కంప్లీట్ వచ్చింది అనుకో బాగుండదు. పదమ్మా. బాబు అంత ఆలోచించకు గాని దా. తర్వాత ఏమైంది నాన్న? తర్వాత మేము విడిపోయాం రా. ఒరే బాలరాజు, ఇప్పటి నుంచి నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్. రేయ్ రేయ్, తొలిచే ప్రశ్నై నిలిచెను,
ఒక్కసారి వెనక్కి తిరిగి చూడురా. అసలు ఏం జరిగింది నాన్న? లేట్ అయిపోయింది, ఇవాళ కాదులే, రేపు చెప్తాను.